ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి, ఆయన దయను బట్టి మీరంతా బాగున్నారని, గతించిన వారమంతా దేవుడు మనకు తోడయండి ఈ నూతన వారంలోనికి ప్రవేశపెట్టారు. ఈ వారమంతా కూడా దేవుడు మీకు తోడై ఉంటారు. ధైర్యంగా ఉండండి. ఈ వారంలో మీరు ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో, ఏ ప్రయత్నాలు చేయబోతున్నారో, ఎక్కడికి వెళ్ళబోతున్నారో దేవుని సహాయం తీసుకొని వెళ్ళండి. దేవుని పట్టుకొని వెళ్ళండి. తప్పక విజయం పొందుకుంటారు. దేవుడు అద్భుతమైన విజయాన్ని మీకు దయచేయబోతున్నారు. మీరు పెడుతున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని చదువుతున్నాను, మీ కామెంట్స్ అని చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ సమస్యలన్నీ దేవుని చేతిలో పెడుతున్నాను. కాబట్టి మీది ఏ సమస్య అయినా భయపడకండి. ప్రతి సమస్య నుండి విడిపించగల శక్తి ప్రభువుకుంది. అసాధ్యమైన వాడిని సాధ్యపరిచే దేవుడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థించండి, పట్టుదలతో విజయాలు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఆమేన్. ఈరోజు ప్రభు ఒక సురక్షితమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా వ్యాధులు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్, ఎన్నో ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. యుద్ధ సమాచారం గురించి వింటూ ఉన్నాం. దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అనేక మంది శ్రమలు పడుతూ ఉన్నారు. ఎప్పుడు తెలియని, ఎప్పుడు వినని ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాటిని గురించి వింటూ ఉన్నాం. ఇటువంటి భయం కలిగిస్తున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నా భయపడకండి. ఎందుకంటే ప్రభు ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నా యందు నమ్మిక ఉంచండి, మీరు సురక్షితంగా ఉంటారని. ఈ లోకంలో దేనిని నమ్మినా, ఎవరిని నమ్మినా మనం మోసపోతాం, ఓడిపోతాం. కానీ ఆయన నమ్మిన వారెవ్వరూ కూడా భంగపడలేదు. ఆయన నమ్మిన వారెవ్వరూ కూడా ఓడిపోలేదు, సిగ్గుపడలేదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, తండ్రి ఏది ఏమైనా నీ కొరకు నిలబడతానయ్యా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా నీవు నాకుండగా నాకు భయం లేదయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా దిక్కని ఎంతమంది అయితే ఆయన వేడుకున్నారో, ఎంతమంది అయితే ఆయన మీద ఆధారపడ్డారో వారందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా వారు మాత్రం ఓడిపోలేదు, పడిపోలేదు. ప్రభువుని నమ్మిన దావీదు అంటాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదు అని. నేను ఒంటరిగానే ఉన్నాను, ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. నాకెవ్వరూ తోడలేరు. అందరూ కూడా నన్ను వెలివేశారు. అందరూ కూడా నాకు దూరం అయిపోయారు. అందరూ శత్రువులుగా మారిపోయారు. అందరూ కూడా నన్ను వ్యతిరేకించేవారే. అందరి చేత నేను తరుంబడుతూ ఉన్నాను. ఒంటరిగా ఎక్కడో దాక్కుంటున్నాను, కొండలు దాక్కుంటున్నాను, గుట్టలు దాక్కుంటున్నాను. ఈ పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. నేను ఒంటరినే కావచ్చు, కానీ నీవుండగా నేను ఒంటరిని కాదు. నీవుండగా నేను భయపడను. నీవుండగా నేను ఓడిపోను. నీవుండగా నాకు అపాయం సంభవించదు. నేను ఒంటరిగా ఉన్నా, నీవు నాకు తోడుగా ఉండగా నీవే నన్ను సురక్షితంగా నివసింపచేస్తావంటున్నాడు. నిజంగా ఎవరైతే నేను పూర్తిగా విశ్వసించి ఆయనపై ఆనుకుని ఉంటారో వారు మరణకరమైన వ్యాధి వచ్చినా భయపడరు, కలవరపడరు, కంగారపడరు. వారు భయంకరమైన ఒత్తిడిలో ఉన్నా భయపడరు. వారు భయంకరమైన ఆర్థిక బంధకాల్లో ఉన్నా భయపడరు. వారు భయంకరమైన ఒత్తిడి కలిగించే పరిస్థితుల్లో ఉన్నా వారు భయపడరు, కలవరపడరు. ఎందుకంటే వారికి తెలిసిపోతుంది, నా ప్రభు నాకున్నాడు. వీటన్నిటికంటే నా ప్రభు గొప్పవాడు. ఈ రోగం నన్ను ఏమీ చేయలేదు. ఈ ఆర్థిక బంధకాలు నన్ను పడగొట్టలేవు. ఈ నిందలు, ఈ అవమానాలు నన్ను ఏమీ చేయలేవని ధైర్యంగా ఉంటారు. శ్రమలో కూడా, మరణం ఎదురైపోయినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడతారు. దావీదు మహారాజు ఆ విధంగానే నిలబడ్డాడు. ప్రక్కన 1000 మంది పడిపోయినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా
అపాయము నీ వద్దకు రాదని దేవుని విశ్వాసం ఉంచి చెప్తూ ఉన్నాడు. అనేక అపాయాలు ఎదురవచ్చు. అనేక మంది నీ కళ్ళెదుటే ఆ వ్యాధితో చనిపోయి ఉండొచ్చు. అనేక మంది నీ కళ్ళెదుటే ఆ ఆర్థిక బంధకాలతో నశించిపోయి ఉండొచ్చు. అనేక మంది నీ కళ్ళెదుటే నీకు వచ్చిన శోధన లాంటి శోధన వల్ల మరణించి ఉండొచ్చు. కానీ అదే సమస్యతో నీ ప్రక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయిన అదే సమస్యతో నీవు మాత్రం ఆ సమస్యతో నశించిపోవు. నీ జీవితం, నీ కుటుంబం మాత్రం ఆ సమస్యతో కూలిపోదు. అటువంటి సమస్య నీకు వచ్చినా నీవు మాత్రం సురక్షితంగా ఉంటావు. ఎందుకంటే నీవు ప్రభునందు నమ్మిక ఉంచావు కాబట్టి సమస్య ఎలా వచ్చిందో, ఏ మార్గంలో వచ్చిందో, ఎటువంటి పరిస్థితిలో వచ్చిందో అట్లనే వెళ్ళిపోతుంది. ఒక్క మార్గంలో వచ్చిన సమస్య, ఒక్క మార్గంలో వచ్చిన సాతాను శక్తులు, ఒక్క మార్గంలో వచ్చిన సాతాను శోధనలు 7 మార్గాల్లో వెళ్ళిపోతాయి. ఎందుకంటే వారు నమ్మిన ప్రభు సర్వశక్తి కలిగిన ప్రభు. ఆయనకు అసాధ్యమైంది ఒక్కటి కూడా లేదు. సర్వాన్ని సృష్టించిన వాడు, సర్వాన్ని నిర్వహిస్తున్నవాడైన. కాబట్టి ఈరోజు నీవు ఏ సమస్య గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. ఏ పరిస్థితి నిన్ను వెంబడిస్తుందో నాకు తెలియదు. ఏది నిన్ను కృంగుదీయాలని చూస్తుందో నాకు తెలియదు. ఏది నిన్ను మరణింప చేయడానికి వచ్చిందో నాకు తెలియదు. కానీ నీవు గనక ప్రభు యందు విశ్వాసం ఉంచితే 100% గుడ్డిగా నా ప్రభు ఉన్నాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నేను నమ్మితే చాలు, నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ బిడ్డలు సురక్షితంగా ఉంటారు. నీ కుటుంబము, నీ భర్త లేక నీ భార్య సురక్షితంగా ఉంటారు. నీకు కలిగినవన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయనందు నమ్మిక ఉంచు, నీవు అనేక అద్భుతాలు చూస్తావు. అయితే చాలామంది నేను నమ్మలేకపోతున్నానయ్యా, నాకు నమ్మడానికి కష్టంగా ఉంది, నేను ఆయనను విశ్వసించలేకపోతున్నాను, ఎందుకంటే అనేక సంవత్సరాలకు విశ్వసించాను కానీ నా జీవితంలో ఏ కార్యం జరగలేదని అనుకుంటూ ఉండొచ్చు. కానీ నువ్వు నిజంగా నమ్మితే, నువ్వు నిజంగా ఆయనందు విశ్వాసం ఉంచితే శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, కానీ వాటన్నిటి నుండి నువ్వు విడుదల పొందుకుంటావు. సురక్షితమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ బంధకాల్లో ఉన్న ఈరోజు భయపడొద్దని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి భయపడుతూ ఉంటే ఒకవేళ భయాన్ని విడిచిపెట్టండి. తండ్రి, నా భయం నుండి నన్ను విడిపించండి అయ్యా. నీవు నాకుండగా నేను ఎందుకు భయపడాలి తండ్రి? నీవు నా పక్షంగా ఉండగా నేను ఎందుకు కలవరపడాలి? నా పరిస్థితి భయంకరమైనది కావచ్చు, కానీ నీవు వాటన్నిటికంటే గొప్పవాడవని నాకు తెలుసు, వాటన్నిటి నుండి విడిపించగల శక్తి నీకుందని తెలుసు అని హృదయపూర్వకంగా ఆయనందు విశ్వాసం ఉంచండి. ఇంతవరకు నీవెవరిని నమ్ముకున్నా, ఎవరిని విశ్వాసం ఉంచినా, ఇది మొదలుకొని ప్రభునందు విశ్వాసం ఉంచండి, ప్రభువుని నమ్ముకోండి. నిన్ను మాత్రం ఆయన సురక్షితంగా ఉంచుతాడు. పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ నిన్ను వీడిపోదు నా కృప, నిన్ను వీడిపోదు నా కృప, నా నిబంధన తొలగిపోదు, నా నిబంధన తొలగిపోదు. తల్లినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. తల్లి అయినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను, చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. తండ్రి, నీకు వందనాలు.
నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మేమందరం కలిసి నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించారు తండ్రి. అనేక మందికి లేని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ కృప చేత గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి ఇంతవరకు మమ్మల్ని నడిపించి అనేక ఇబ్బందులు ఎదురైనా, అనేక శోధనలు ఎదురైనప్పటికీ కూడా కేవలం నీ కృపను బట్టి మాత్రమే మమ్మల్ని నిలిపి ఉంచారయ్యా. అందరి మటు వందనాలు తండ్రి. మీరు నన్ను నమ్ముకుంటే మీరు సురక్షితంగా ఉంటారని వాగ్దానం చేశారు. అవునయ్యా, మిమ్మల్ని నమ్ముకుంటే మేము మోసపోము, మిమ్మల్ని నమ్ముకుంటే మేము ఓడిపోము, మిమ్మల్ని నమ్ముకుంటే మేము నష్టపోము, మిమ్మల్ని నమ్ముకుంటే మేము సిగ్గుపడం తండ్రి. ఎందుకంటే మీరు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈరోజు ఎంతమంది నిన్ను విశ్వసించి తండ్రి నేను నమ్ముకున్నానని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు, అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి, ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టండి అయ్యా, ప్రతి హృదయంలో మీరు అడుగుపెట్టండి అయ్యా. ఖాళీగా ఉన్న హృదయాన్ని మీ శక్తితో నింపవా, ఖాళీగా ఉన్న జీవితాలను నీ జీవంతో నింపరా, ఖాళీగా ఉన్న వారి కుటుంబాలను నీ బలమైన కార్యాలతో నింపుండయ్యా. తండ్రి, ఎవరు కూడా ఓడిపోయిన వారిగా, సిగ్గుపడేవారిగా, తలదించుకునే వారిగా ఉండడానికి వెళ్ళలేదు. నేను నమ్మిన వారు తల ఎత్తుకు తిరిగేలా చేస్తావయ్యా. నిజముగా నీ అందు విశ్వాసం ఉంచిన వారు, నిజంగా నీకు మొరపెట్టుకునేవారు ఓడిపోరని నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఈరోజు ప్రతి ఒక్కొక్కరిని నిలబెడుతున్నందుకు వందనాలు, ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ శక్తితో నింపుతున్నందుకు వందనాలు. అద్భుతకరమైన కార్యములు ప్రతి ఒక్కరి జీవితాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. అవును తండ్రి, ఎంతోమంది సమస్యలు ఉండి, శోధనలో ఉండి, వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తుండగా అందరినీ కూడా నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే నాకైతే శక్తి లేదు వారిని బాగు చేయడానికి, వారిని స్వస్థపరచడానికి. కానీ శక్తి కలిగిన వాడు నాకున్నావు, నీవు ఉన్నావు కాబట్టి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను మీరున్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నానయ్యా. మిమ్మల్ని బట్టి నేను నడుస్తున్నాను, మిమ్మల్ని బట్టి మేము బ్రతుకుతున్నామయ్యా. మీరున్నారు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా ఉన్నాం. నీ కృప కొరకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ విధంగా నీ ఎంతమంది నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తున్నారని, వారి సమస్య ఏదైనా నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో విడుదల ప్రకటిస్తూ అద్భుత కార్యము జరిగించిన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి, వారి యొక్క ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండి చేపట్టుకుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, సమస్యలో ఉన్నావా, భయపడుతూ ఉన్నావా, కంగారుగా ఉన్నావా, నీ పరిస్థితిని బట్టి భయపడొద్దు, దిగువైంది నమ్మిక ఉంచు. నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ స్థితిగతి ఏదైనా నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు ఏ సమస్యలో ఉన్నా. కాబట్టి ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను విడిపించబోతున్నారు. వాగ్దాన్ని నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆమెనని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ, ఆత్మీయులందరికీ షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.